ఇక రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో నర్మల ప్రాజెక్టులో వరదలో చిక్కుకున్నటువంటి పశువుల కాపరులను ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సురక్షితంగా కాపాడాయి. వరద బాధితులు తమ కుటుంబ సభ్యులను కలుసుకున్నారు. మళ్లీ తాము తిరిగి వస్తామని అనుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు మరో జన్మ ఇచ్చారంటూ అధికారులు నాయకులకు ధన్యవాదాలు చెప్తున్న రైతులతో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. నర్మలకు సంబంధించిన పశువుల కాపర్లు ఆ ఉతలిగడ్డకు వెళ్ళి పూర్తిగా అక్కడ వరదల్లో చిక్కుకున్న దృశ్యాలు నిన్న నుండి చూస్తూ ఉన్నాం. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కాసేపటి క్రితమే వచ్చి వారిని ఈ పూర్తిగా జనజీవనంలోకి తీసుకొచ్చిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. మొత్తానికి మనతో పాటు మాట్లాడడానికి నిన్న వరదల్లో చిక్కుకున్న వ్యక్తి ఉన్నారు. అన్ని విషయాలు అడుగుదాం. ఏంది అసలు జరిగింది ఏంటి? అదే మేము బలర కోసమని పోయినాము. పోయేసరికి అది కొట్టుకొచ్చేసరికి ఫుల్ అయిపోయింది. ఫుల్ అయిపోయేసరికి రానియలేదు. ఒక్కైనా దాటిండు, ఇద్దరు దాటిరు. అందులో ఒక్కైనా గల్లంత అయింది, ఒక్కైనా గడగెక్కిండు. మేము అక్కడనే అయిపోయినాం. ఇక ఆ రోజు నిన్న అయిపోయినాం. ఇక నిన్న అక్కడనే ఉన్నాం, వర్షంలో ఉన్నాం. ఇప్పుడు 24 గంటలు గడుస్తుంది. ఎట్లా అక్కడ నుండి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఏమనిపిస్తుంది? నిన్న రాత్రి అంతా చలిలో బాగా సంతోషంగా ఉంది. ఇక్కడ బాధ కూడా ఉన్నది, సచ్చి వచ్చినట్టు బాధ ఉన్నది, చాలా బాధ ఉంది. ఎందుకంటే అధికారులు కూడా మీకు ఆహారం అవన్నీ పంపించారు కదా, అందాయా మరి అక్కడ? అందాయి. మరి రాత్రి అంతా ఎట్లా ఎక్కడున్నారు? అక్కడనే గుండ్ల మీద కూర్చున్నాం, బండల మీద. మీరు మొత్తం ఏడుగురు ఇట్లలో ఒక అతను కొట్టుకుపోయిన పరిస్థితి, అంతేనా? ఎట్లా అంటే మీ కళ్ళ ముందు ఆయన కొట్టుకు వెళ్తా ఉంటే మీకు ఏమనిపించింది అసలు? చాలా బాధ అనిపించింది సార్. పోలేం, అందరం ఉరికితే దొరకవచ్చు. ఫుల్ ఫ్లో ఉంది, బాగా ఘోరం సార్. కళ్ళ ఇప్పుడు ఎంతమంది వచ్చారు మీరు? ఐదుగురు వచ్చారు. ఇది మొత్తానికి ఆయన చెప్తా ఉన్నారు. ఈ 24 గంటలు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాము. అసలు జీవితంలో మరొకసారి అందరినీ కలుస్తామా లేదా అనే బాధ కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అట్లాంటి పరిస్థితి నుంచి నిజంగా అధికారులంతా కూడా మాకు సహాయ సహకారాలు అందించి మళ్ళీ ప్రజల్లో మమేకం చేయడం చాలా ఆనందంగా భావిస్తున్నాం అనేది కూడా ఆయన చెప్తా ఉన్నారు. ఇక మరొక వ్యక్తి కూడా ఇక ప్రజల మధ్యలోకి వచ్చారు. నిజంగా ఆయన ఎదుర్కొన్న నిన్న కఠినంగా ఎదుర్కొన్న సమస్యకు సంబంధించి నిన్న ఉదయం నుండి 10 గంటల నుండి మీరు ఆ సైడే ఉండిపోయారు. అసలు ప్రజలతో మీకు కనెక్టివిటీ లేకుండా పోయింది. ఎట్లా ఏమనుకుంటున్నారు? ఫోన్ సమాచారమే కానీ మాకు ఎలాంటి కనెక్ట్ కూడా లేకుండా అయిపోయింది. ఓన్లీ ఫోన్ ద్వారానే మాకు టిఫిన్స్ పంపించారు, నీళ్ళు పంపించారు. ఫోన్ ద్వారానే కాంటాక్ట్లు ఉన్నాం. మేము 7 గంటల ప్రాంతంలో అక్కడ పశువులు కొట్టుకొని పోయినాం. మళ్ళీ తిరిగి వచ్చే సమయంలో మానేరు బాగు ఎక్కువ ఫ్లోరింగ్ అవ్వడం వల్ల అక్కడనే చిక్కుకొని పోయినాం. మేము అయ్యో కావాలని చూడడానికి మేము 24 అవర్స్ ఉండేది మా పొలం ఇక్కడనే, మా డ్యామ్ ఇక్కడనే. మేము పశువులు మేపడానికి పోయినాం. రోజు యథావిధిగా చుక్క నీరు లేవాడు అన్న నడుచుకుంటూనే పోయినాం. ఇంకా అవతల డ్యామ్లో ఉన్నాయి, ఇంకో బాగా కూడా దాటాలి మేము. పశువులు కట్టే అవతల డ్యామ్లో ఇప్పుడు 20 పశువులు ఉన్నాయి, ఇక్కడ 20 పశువులు ఉన్నాయి. ఇప్పుడు మొత్తం 40 పశువులు ఉన్నాయి అక్కడ గడ్డల. అందులో మేము 5 రోజులు చిక్కుపోయినాం. ఒక ఆయన పశువులు మేము కొట్టుకొని బయటకు వచ్చేసిండు, ఒక ఆయన గల్లంత అయిపోయింది. అంటే మీ కళ్ళ ముందే జరిగింది అది? మేము గల్లంత అయిన మనిషి మేము చూడలేదు. ఇద్దరు ఒక పశువులు కొట్టుకోవాల్సిన ఏమంటే పోకమని చెప్పంగా ఆయన వెళ్ళొచ్చేసినాడు. 3 ఇటు అయిపోయినాం, 3 వెనక సైడ్ ఆ సైడ్ వాగు దిక్కు అయిపోయినాం. 3 ఈ వాగు దిక్కు అయిపోయినాం, 3 రాయసిన కూడా అక్కడ వాగు దిక్కు అయిపోయినాం. అట్లా ఇక గల్లంతైన మనిషి ఎట్లయినా మేము చూడలేదు. అది విషయం. రాత్రి అంతా అక్కడనే ఉన్నాం. ఎక్కడ అంటే బండల పైన ఉన్నారా? ఉన్నాం, బండ మీద చెత్త పట్టుకొని కూర్చున్నాం అంతే. రాత్రి అంతా వానలైనా ఇట్లనే కూర్చొని ఉన్నాం. ఇక ఏం చేయలేక ఏమనుకున్నావు? రాత్రి అంతా అక్కడ కూర్చొని అక్కడ ఏం ఆలోచించుకోలేదు. ఏం పోతే మన పాడు మన పిల్లలు బతుకు, భార్య పిల్లల సంసారం ఏంది? సత్తే వస్తాం 5-6 రోజులైనా బతమని అట్లే మొండి తయారు చేసుకొని ఉండిపోయినాం. అలా ఇప్పుడు ఇద్దరు బోటు మీద వస్తారంటే కూడా వాళ్ళు భయపడి రాలేదన్నందున నిన్న వాళ్ళ కళ్ళ ముందు గల్లంతైన మనిషి ఇవాళ బామ్మడుదుని ఇంకొక పెద్ద మనిషి కొట్టుకపోయినందున అందుకే మాకు ఫ్లైట్ కావాలని కోరడం, ప్రభుత్వాన్ని కోరడం అయింది. వాళ్ళు ఏదో మాకు స్పందించారు, మమ్మల్ని ఆదుకునేందుకు వాళ్ళ కృతజ్ఞతలు చేస్తాం. మీరు మళ్ళీ బయటకు వస్తారని అనుకున్నారా? మేము మళ్ళీ బయటకు వస్తాం, ఏదో ఇంకా 10 రోజుల్లో మేము వస్తారనుకున్నాం. మేము వచ్చి ఆ ధైర్యంతో మేము ఉండిపోయాం. మనం ఏదో ధైర్యంతో వాళ్ళకి 4 ఇంకా నాతోటి మొత్తం 5 వాళ్ళ 4 ధైర్యం చెప్పి వాళ్ళ ముందే పంపించేసి అక్కడ ఇవ్వడం లేకుండా లాస్ట్ వచ్చేసిందే నేను. అక్కడ ఒక్క మనిషి కూడా లేరు. అది వచ్చి మీ తల్లిదండ్రులను చూడము, మీ భార్య పిల్లలను చూడడం ఎట్లా అనిపిస్తుంది? నాకు ఇంతమంది పబ్లిక్లో కలవడమే చాలా సంతోషం నాకు. పూర్వజన్మలో ఇవ్వాలి, మా తల్లి కడుపులకి వెళ్ళి ఇవ్వాలి, నేను పుట్టిన అనుకోవాలి అంతే. ఎట్లా అంటే ఇప్పుడు అధికారులు నాయకులు కూడా చాలా శ్రమించారు ఇక్కడ. చాలా ఏం చెప్తారు? చాలా చర్య తీసుకున్నారు, చాలా పట్టించారు. మాకు ఏది కావాలన్నా అది సౌకర్యం చేశారు. అందరూ అందుబాటులో ఉన్నారు. మాకు ఈ పార్టీ ఆ పార్టీలో మాకు అందరు తోడుగానే ఉన్నారు.
ఏ పార్టీలో కానీ అందరూ అనుకూలంగా ఉన్నారు, అందరూ మాకు సహకరించారు. ఫోన్ కాంట్రాక్ట్ ద్వారా ఏది కావాలన్నా సౌకర్యం చేశారు. ఇప్పటిదాకా కూడా డ్రోన్ ద్వారా మా బట్టలు కానీ మా టిఫిన్స్ కానీ మొత్తం అక్కడనే ఇచ్చిపెట్టమంటే అక్కడనే ఇచ్చిపెట్టి వచ్చేసాను. అక్కడనే ఉండిపోయినాయి. మేము ఏదో విధంగా బయటకైతే వచ్చేసాం. అన్ని సహకరించారు. అధికారులకు మమ్మల్ని బయటకు తీసినందుకు నాయకులకు అందరికీ నమస్కరించి మాకు తీసుకొచ్చినందుకు కృతజ్ఞతలు తెలపాలని కోరుకుంటున్నాం. మీరేం చెప్తారు? మేమేం చెప్తాం, మా భర్త మంచిగా క్షేమంగా తీసుకొచ్చారు. అది అంతే సంతోషం సారు. మేము ఏదో నిన్న నుంచి కష్టపడ్డందుకు మీ కష్టం మా కష్టం నెరవేరింది సారు. మా ఆయన మా దగ్గరికి వచ్చిండు. ఇది అందరూ మంచిగానే ఇట్లా గడ్డకు తీసుకొచ్చారు సార్. ఇక మొత్తానికి ఇది చెప్తా ఉన్నారు. మరొకసారి నేను పుట్టానని అనుకుంటున్నాను. ఖచ్చితంగా వీరందరినీ చూస్తానని నేను అనుకోలేదు. కానీ ఇవన్నిటికీ ఈ చర్యలు తీసుకున్నందుకు నిజంగా అధికారులకు అదేవిధంగా నాయకులందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ ప్రేమ్ సాగర్తో ప్రశాంత్, నర్మాల నుండి. మా ఎస్పీ గారు ఇద్దరు నిజంగా గ్రేట్ ఆఫీసర్. మా ఎస్పీ గారు గ్రేట్ సార్. ఈసారి కూడా నేను చెప్పలేదు. అంటే రాజన్న సిరిసిల్ల జిల్లాకు తీసుకోండి ఈ కలెక్టర్ గారు, ఎస్పీ గారు నిజంగా వీళ్ళు ఉండడం చాలా గ్రేట్ ఆఫీసర్స్. వాళ్ళు ఏ పార్టీ సమయంలో రాజకీయ నాయకులు కాదు. ఒక అధికారులు కష్టపడి పనిచేసినప్పుడు ఒక గొప్ప కార్యక్రమం చూడాల్సిన బాధ్యత అందరికీ ఉంటుంది. కాబట్టి వీళ్ళిద్దరికీ నిజంగా వీళ్ళిద్దరు కూడా హ్యాట్స్ ఆఫ్. వీళ్ళిద్దరు కూడా అందరు ప్రజల తరఫున మీ ఇద్దరు కూడా హ్యాట్స్ ఆఫ్ సార్. ఇది చాలా గ్రేట్ ఆఫీసర్స్. ఈ పొగుడుతున్నా అని చెప్పి వాళ్ళు ఏదో వాళ్ళు బీజేపీ కాదు, నా బీఆర్ఎస్ కాదు, నా కాంగ్రెస్ వాళ్ళ అధికారులు సేవ చేసారు. వాళ్ళని ప్రోత్సహించాలి. ఎవరు సేవ చేస్తే కింది సిబ్బంది కూడా, వాళ్ళతో పాటు సిబ్బంది కూడా, కానిస్టేబుల్స్ కానీ హోంగార్డ్స్ కానీ వీళ్ళ డిపార్ట్మెంట్ అందరూ కూడా కష్టపడి పనిచేసి వాళ్ళిద్దరు కూడా హ్యాట్స్ ఆఫ్. వీళ్ళిద్దరు లేకుంటే వాళ్ళు భయంతో ఏమైతే తెలియదు. ఎస్పీ గ్రేట్ అన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. వరదల్లో చిక్కుకున్న వాళ్ళ దగ్గరుండి పర్యవేక్షించి ఒడ్డుకు చేర్చారని కితాబిచ్చారు. వీళ్ళిద్దరు నిజంగా గ్రేట్ ఆఫీసర్.